అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. టీజీ టెట్ 2025 కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే రేపైనా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ డే రోజు మరి ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ కి, అదే విధంగా మరి ఇక్కడ ఎగ్జామ్ డే ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా పాటించాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో తరపు నుంచి. ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ తరపు నుంచి అదే తెలియజేస్తాను అనమాట. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి అనమాట. టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్టయితే మనకి రేపు ఇక్కడ పరీక్షలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ముందుగా ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1 అనమాట మీకు సంబంధించిన ఏదైతే ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి అనమాట. ఇన్ కేసు మీకు ఇక్కడ ఎవరైనా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రెండో అంశం మనం చూసుకున్నట్లయితే అనమాట ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మరి ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది అందరికి ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుందన్నమాట. ముందుగా మీకు సంబంధించిన ఏదైతే ఆల్ టికెట్ అనమాట ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట 2 నుంచి 3 జిరాక్స్ కాపీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కలర్ తీసుకోవాలని మెయిన్ గా, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే మనకు క్లియర్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఇతర లైక్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇలాంటి క్యారీ చేయండి. అదే విధంగా వీటితో పాటు మీకు సంబంధించిన ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా, అవి 2-3 అయితే క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఏదైతే డిజిటల్లో మీ ఫోటో వెరిఫై కాకపోతే మీ పాస్పోర్ట్ ఫోటోస్ కావచ్చు వెరిఫై చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన డిజిటల్ సైన్ అయితే చేంజ్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయండి. అదేవిధంగా వీటితో పాటు మీకు సంబంధించిన ఏదైతే బ్లూ పెన్ కావచ్చు, బ్లాక్ పెన్ అయితే క్యారీ చేయండి. అదేవిధంగా దీంతో పాటు అన్నమాట ప్రతి ఒక్క అభ్యర్థి మీకు సంబంధించిన ఏదైతే ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది అని ఒక మీకు ఐడియా అయితే బేసిక్ ఐడియా ఉండాల్సి ఉంటుంది. లైక్ ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు అనమాట లైక్ సిటీస్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా గ్రామాల ప్రాంతాల వాళ్ళు కావచ్చు అనమాట. కొంతమందికి ఇక్కడ ఏదైతే అభ్యర్థులకు అనమాట కంప్యూటర్లో ఎలా ఎగ్జామ్ రాయాలి కొంత అవగాహన ఉంది కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట ఎలాంటి టిప్స్ పాటించాలి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు చూపించడం జరుగుతుందన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే మనము తెలంగాణ టెట్ 2020కి సంబంధించిన వెబ్సైట్ ఉన్నాం కదా. ముందుగా మరి ఇక్కడ ఏదైతే మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పరీక్ష ఎలా ఉంటుంది, ఇక్కడ మనకు క్లారిటీ అయితే మనకు మార్క్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే మనకు చూడండి ఇక్కడ టీజీ టెట్ మార్క్ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అందరు కూడా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. రాగానే మీకు ఇక్కడ ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మీకు సంబంధించిన ఏదైతే రూల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట మీకు సంబంధించిన ఏదైతే కంప్యూటర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా అనమాట మీరు కూర్చోగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. రాగానే మీకు సంబంధించిన ఏదైతే లాగిన్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆఫీసర్స్ అయితే చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం మీకు సంబంధించిన లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేసేసి పాస్వర్డ్ వేసి ఇక్కడ సైన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ముందుగా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కంప్యూటర్లో మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే కుడి వైపున ఎడమ వైపున ఏ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత కింద ఏం డీటెయిల్స్ ఉంటాయి, మీద ఏం డీటెయిల్స్ ఉన్నాయి కూడా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ కుడి వైపున వచ్చేస్తారన్నమాట మీకు సంబంధించిన ఏదైతే డిజిటల్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, అదే విధంగా మీకు సంబంధించిన నేమ్ ఉంటుంది, అదే విధంగా మీకు సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ కేసు ఎక్కడ మీకు కూర్చోగానే మీకు సంబంధించిన డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అదే విధంగా మీ ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో ఉన్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్ని పిలిచి అనమాట మీరు అయితే వెరిఫై చేసుకొని మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఈ యొక్క డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ బటన్ మీద క్లిక్ చేయాలి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక ఎగ్జామినేషన్ సేమ్ ఈ విధంగానే ఓపెన్ అవుతుంది అనమాట. కంప్యూటర్ కి ఎలా రాస్తాం ఎగ్జామ్ అంటే సేమ్ ఈ విధంగానే ఉంటుంది అనమాట. ఓకే, మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే మీనింగ్ అనమాట ఆల్ టికెట్ లో ఉన్నటువంటి ఇక్కడ మనకు 17 అంశాలు ఉంటాయి అనమాట. 17 ఇన్స్ట్రక్షన్ అని చదివిన తర్వాతనే మీరు ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఏదైతే ముందుగా ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కంప్యూటర్లో ఇక్కడ మీరు సేమ్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత టిక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఎగ్జామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఎగ్జామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. మనకి ఇక్కడ అందరూ అయితే ప్రతి ఒక్క అభ్యర్థి మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి, క్వశ్చన్ నెంబర్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ కుడివైపున. అదే విధంగా మీకు ఇక్కడ 150 నిమిషాల టైం కాబట్టి మనకు 150 నిమిషాల టైం అయితే మనకు పైన మనకైతే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అనమాట. మీకు క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు ఏ ఆన్సర్ అనిపిస్తే ఆన్సర్ పైన ఇక్కడ మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేస్తేనే మీకు సంబంధించిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఓకే, సేవ్ అయింది అనుకోని మీకు ఏమవుతుంది అక్కడ మీకు గ్రీన్ మార్క్ లో మీకు అయితే క్వశ్చన్ నెంబర్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట.
ఒక ఎగ్జామినేషన్ ఎండింగ్ టైంలో మీకు ఇక్కడ మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చెప్తారనమాట. ఎగ్జామినేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. మీకు అందరూ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను భావిస్తాను. ఈ తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.